హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే గోల్డ్ షాపింగ్ ఫ్రెండ్స్. మా సిస్టర్కి మ్యారేజ్ సెట్ అయిందనమాట. సో తన కోసం మేము గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. ఈ వీడియోలో మా సిస్టరు అండ్ మా అమ్మ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. మేము ఏమేమి మోడల్స్ తీసుకున్నాము, మా సిస్టర్కి ఏమేమి గోల్డ్ కొన్నాము అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తాను. అండ్ దట్ మేము ఎలా కొన్నాము, గోల్డ్లో కూడా మనము రేట్ మాట్లాడుకోవచ్చా, రేట్ మీన్స్ ఫర్ సపోజ్ మనము ఇంత గోల్డ్ కొంటే దీనికి ఇంత తరుగు మాట్లాడుకోవచ్చు అనేది వీడియోలో చాలా చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్ కొన్ని మోడల్స్ కూడా మీకు క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దట్ మన ఛానల్లో లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, రాగి సంగటి, ప్యూర్గా రాగి సంగటి తయారు చేసే విధానం కూడా నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. అది మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇక్కడ షాప్ అంకుల్ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ షాప్ ఎక్కడంటే మార్కాపూర్లో ఉంది. మేము మార్కాపూర్లోనే గోల్డ్ అంతా చేంజ్ చేసాము. మనకు మంచి మోడల్స్ కావాలి అంటే మనం షాపింగ్ మాల్కి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి అంకుల్ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. చాలా సపోర్టివ్గా, చాలా ఓపిక్గా చూపించారు అంకుల్. అన్ని వీడియోస్ అన్ని మోడల్స్ చూపించారనమాట మాకు. అండ్ అంకుల్ ఏం చెప్పారంటే, మీరు చూసుకోండమ్మా, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా మోడల్స్ నచ్చకపోతే మాకు డిజైన్స్ చూపించండి, మీకు ఏ డిజైన్ కావాలంటే అవి మేము చేపిస్తాము, చాలా బాగుంటుందని చాలా సపోర్టివ్గా చేసి, ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేము ఈ షాప్కి వెళ్ళడము. కానీ మా గోల్డ్ మొత్తం ఈ షాప్లోనే కొన్నామన్నమాట. అంకుల్ అంతా సపోర్టివ్ చేశారనమాట. ఇదిగోండి మేము అన్ని చూసుకుంటాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చౌకర్ కానీ, హారం కానీ, తాలిబొట్టు చైన్ కానీ, నల్లలు కానీ, బ్యాంగిల్స్ కానీ మొత్తం ఇక్కడే చూపించాం ఫ్రెండ్స్. అయితే షాపింగ్ మాల్లో కూడా గోల్డ్ కొనొచ్చు అండ్ మన దగ్గరలో ఉన్న షాప్లో కూడా కొనొచ్చు. షాపింగ్ మాల్కి వెళ్ళామంటే ఏంటంటే ఫ్రెండ్, తక్కువ వెయిట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. సో డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ మన విలేజ్ సైడ్ ఉన్న షాపుల్లో మనం గోల్డ్ కొన్నాము ఏంటంటే కొన్ని పర్టికులర్ డిజైన్సే ఉంటాయన్నమాట, ఎక్కువగా అనేది ఉండదు ఫ్రెండ్స్. బట్ షాపింగ్ మాల్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, మనం షాపింగ్ మాల్లో కొన్నామనుకోండి, మనకి డిజైన్కి పట్టి వేస్టేజ్ ఎక్కువ కలుస్తుంది. జిఎస్టీలు అవి ఇవి అని చాలా కాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మోడల్స్ ఎక్కువ కావాలని మనం బయట కొన్నామనుకోండి, చాలా మనీ అనేది నష్టం వస్తుంది ఫ్రెండ్స్. అదే మన లోకల్ దగ్గరలో ఉన్న షాప్లో మనకి నచ్చినవి కాకపోయినా నచ్చినట్టుగా కొన్ని మోడల్స్ చేయించుకున్నాం అనుకోండి, సో మనం ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వడ్డానంకం హారం అనమాట, అన్ని లక్ష్మీదేవులదే అనమాట. సో బాగుంది కదా అని తీసి చూపించాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కాకపోతే చాలా డెలికేట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే 70 గ్రామ్స్ ఎంతో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చౌకర్ చూడండి, చౌకర్ క్లియర్గా చూపిస్తున్నాము. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, షాపింగ్ మాల్కి ఇక్కడికి, ఇక్కడ మనము బయట షాపుల్లో మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, వెళ్ళగానే మేము ఇంత గోల్డ్ తీసుకుంటాము. ఫర్ సపోజ్ మేము 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎంత తరుగు కలుపుతారు అని ఫస్ట్ అదే మాట మాట్లాడాలి ఫ్రెండ్. అలా అడిగామనుకోండి, ఏమనుకుంటారంటే గోల్డ్ షాప్ వాళ్ళు, ఓ వీళ్ళకి గోల్డ్ కొనడం బాగా తెలుసు అనుకుంటా, అందుకనే తరుగు ఎంత కలపాలి అని అడుగుతున్నారు అని అనుకుంటారనమాట ఫ్రెండ్. సో ఆ ఒక్క పాయింట్లో మనం ఎక్కడ మోసపోవన్నమాట. ఫస్ట్ మీరు మాకు ఎంత తరుగు కలుపుతారు 10 గ్రాములకి అని మాట్లాడాలి ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ వీళ్ళు ఇంత కలుపుతారు అంత కలుపుతారు అన్నారనుకోండి, ఎవరైనా మ్యాక్సిమం 10 గ్రాములకి 1 గ్రామ్ కలుపుతారంట ఫ్రెండ్స్. నాకు దీని గురించి డీటెయిల్గా తెలియదు, బట్ మా నాన్న చెప్పాడనమాట 10 గ్రాములకి 1 గ్రామ్ కలుపుతారు అని. ఇన్ కేస్ కొంతమంది అలా కాదు, ఐటమ్ని బట్టి ఇన్ కేస్ డిజైన్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ మోడల్ ఎక్కువ వర్క్ ఉందనుకోండి, ఇంత ఎక్కువ పర్సంటేజ్ అనేది షాపింగ్ మాల్స్లో కలుపుతారనమాట. సో మనం బయట తీసుకుంటే, మన ఇంటి దగ్గర షాపుల్లో తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, 10 గ్రాములకి 1 గ్రామ్ తరుగు కలపండి, లేదు మేము 5 గ్రాములు తీసుకుంటున్నాము, ఇన్ని పాయింట్స్ కలపండి అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ జిఎస్టీలు అవి ఇవి ఇంకా మనము వీటన్నిటి గురించి మనము మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. బెనిఫిట్ అలా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనం షాపింగ్ మాల్లో ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఒక చైన్ తీసుకున్నాం అనుకోండి, ఆ చైన్ హెవీ వర్క్, సపోజ్ డిజైన్ బాగుందనుకోండి, ఈ డిజైన్కి మేము 15% కలుపుతాము, 12% కలుపుతాం అనేది పర్సంటేజ్ లెక్క కలుపుతారు ఫ్రెండ్స్. అండ్ దట్ ఇంకా ఎక్స్ట్రా మనకేం పడుతుందంటే జిఎస్టీలు, ఎస్జిఎస్టీలు అవి ఇవి అనేది ఎక్స్ట్రా పడుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ మనకి మనీ అనేది ఎక్కువ పడుతుంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాంగిల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. సో మేము బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. మా చెల్లికి మా అమ్మకి కూడా చూసుకున్నాం ఫ్రెండ్స్. అన్ని మోడల్స్ చూపించాను క్లియర్గా ఈ వీడియోలో. అన్ని బ్యాంగిల్స్ కాదు, నల్లపూసలు కాదు, అన్ని చూపించాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నల్ల పూసలు చూస్తున్నాం ఫ్రెండ్స్. మా చెల్లికి హాఫ్ నల్లలు తీసుకుంటానండి. సో మా అమ్మకి వేసి ట్రై చేస్తుంది అనుకుంటా, ఐ థింక్. లేకపోతే మా అమ్మకి నల్ల పూసలు తీసుకోవాలని వేస్తుందేమో. అయితే ఫస్ట్ ఒకటి ఏదో చిన్న మోడల్ బాగుంటే అది మా అమ్మకి వేసి చూసామన్నమాట. అమ్మ కూడా హాఫ్ నల్లలే తీసుకోవాలని చూసాము. అది అమ్మకి వేసి చూస్తున్నాము. తర్వాత మా చెల్లి కూడా నల్లలు వేసుకొని ట్రై చేస్తుంది అనమాట. ఏదో సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ఒక 16 గ్రామ్స్లో ఏదో ఉంది. కొంచెం బాగా అనిపించింది అనమాట. హాఫ్ నల్లలు డైలీ యూజ్కి అట్లా బాగుంటుంది, తీసుకోమా అని వేసి చూపిస్తున్నాం అనమాట. అదిగో చూసుకుంటుంది. నెక్స్ట్ మా చెల్లి కూడా నల్లలు సెలెక్ట్ చేసుకుంది. ఇదిగోండి ఫ్రెండ్, క్లియర్గా ఇది ఫస్ట్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్న మోడల్ ఇది. బట్ తర్వాత మా మా అమ్మకి ఇది నచ్చలేదు ఫ్రెండ్స్. అందరూ ఎందుకు చిన్న నల్లలు తీసుకున్నావు, బార్ నల్లలు చేయించుకోవచ్చు అన్నారంట. అందుకని ఇది మార్చుకొని బార్ నల్లలే తీసుకుంది ఫ్రెండ్స్. మా సిస్టర్ అన్ని ట్రై చేస్తుంది. కాకపోతే మా సిస్టర్ కూడా షార్ట్ నల్లలే తీసుకున్నారు, సింగిల్ పెట్టి తీసుకున్నారు అనమాట. అయితే మేము గోల్డ్ ఎలా కొన్నామంటే ఫ్రెండ్స్, గోల్డ్ ఏంటబ్బా అంత రేటు పెరిగిపోయింది. మేము కొన్నప్పుడైతే ఫ్రెండ్స్ 59,000 ఉంది ఫ్రెండ్స్. మేము డైరెక్ట్గా బిస్కెట్ తీసేసుకున్నాము. సో మేము బిస్కెట్ తీసేసుకొని ఆ షాప్ వాళ్ళతో ఏం మాట్లాడామంటే, ఇట్లా మేము 100 గ్రామ్స్, ఫర్ సపోజ్ బిస్కెట్ ఒక 50 గ్రామ్స్ అనుకోండి, 50 గ్రామ్స్ బిస్కెట్ మేము ఇచ్చేస్తాము. మాకు ఆ 50 గ్రామ్స్ ఆర్నమెంట్స్ ఇచ్చేసేయాలి, మాకు నచ్చిన డిజైన్స్లో మోడల్ చేసి ఇవ్వాలి, ఏదైనా ఆర్నమెంట్ రూపంలో. ఇంకా ఎక్స్ట్రా తరుగు కానీ జిఎస్టీలు కానీ అట్లా ఏం లేకుండా అన్నట్లు మేము మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఒక ఫర్ సపోజ్ ఇప్పుడు 24 క్యారెట్స్ రేట్కి మనము ఇచ్చేసామనుకోండి, వాళ్ళు మనకి 22 క్యారెట్స్ గోల్డ్ ఇస్తారనమాట. మేమైతే అలా చేసాం ఫ్రెండ్స్. ఇలా మేము 10 గ్రాములకి మీరు 1 గ్రామ్ కలపండి అన్నట్లు కూడా ఏం మాట్లాడుకోలేదు. డైరెక్ట్గా ఒక బిస్కెట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఇదిగోండి మేము ఒక బిస్కెట్ ఇస్తాము, ఫర్ సపోజ్ మేము 100 గ్రామ్స్ మీకు ఇచ్చామనుకోండి, మేము 100 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చాము, 100 గ్రామ్స్ మాకు ఆర్నమెంట్స్ ఇవ్వండి అని మాట్లాడుకున్నాం. ఇక్కడైతే ఫ్రెండ్ ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట. చూడండి, ఇది పెండెంట్ చూడండి, వెంకటేశ్వర స్వామిది. ఎంత బాగా లుక్ అనిపించిందో నాకైతే, చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది బ్రైస్ అయితే, బ్రైస్ మీద వాళ్ళ నేమ్ వచ్చింది అండ్ వెంకటేశ్వర స్వామిది సింబల్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. అసలుకి వాళ్ళ ఫినిషింగ్ కానీ వాళ్ళ వర్క్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ ఈ కడియం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలుకి మనం నేమ్ వేయించుకొని ఇలా డిజైన్ వేసుకోవచ్చు. ఇట్లా నేమ్ ప్లేట్ కూడా వచ్చింది అనమాట. ఫైనల్ గా మేము సెలెక్ట్ చేసి కొన్ని ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టాను చూడండి, ఆ హారము అండ్ మేము అబ్బాయికి చేయించాల్సిన బ్రైస్, హారం మీదకి సెట్ చౌకరు, ఇదంతా బ్లాక్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్. ఫైనల్ గా మనము మళ్ళీ వీళ్ళు ఫినిషింగ్, ఏ ఫినిషింగ్ కావాలంటే ఆ ఫినిషింగ్ మార్చిస్తారంట. ఈ హారము చౌకర్ మీదకి బ్యాంగిల్స్ అనమాట సెట్. ఈ బ్యాంగిల్స్, హారము, చౌకరు, ఈ కడియం ఫ్రెండ్స్ ఏమంటే
ఇది బ్యాంగిల్ టైప్ కాదు. ఇట్లా ఓపెన్ చేస్తే పెట్టుకునేదనమాట. బట్ ఇది ఏమంటే డైలీ యూజ్ అకేషనల్‌గా బావుంటది. ఇలాంటి వైట్ ఫినిషింగ్ వచ్చిన కడియము అకేషనల్‌గా బావుంటది. బట్ ఏమంటే తడిచిందనుకోండి, వాటర్‌లో కొంచెం తడిచిందనుకోండి, కడియం అనేది కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చినట్లు అనిపించింది ఫ్రెండ్. మేము తీసుకున్నాం గదా అబ్బాయికి ఈ కడియము. నాకైతే ఎందుకో కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చినట్లు అనిపించిందనమాట. వాటర్‌లో తడవకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలాగే బుట్టలయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి అరౌండ్ ఇవి ఒక 20 గ్రామ్స్, 25 గ్రామ్స్ ఉండుంటాయి. నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ చాలా పెద్ద బుట్టలు. బట్ ఫైనల్‌గా మాత్రం ఇవి మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో కూడా చాలా మోడిఫికేషన్స్ చేయించాం ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఫస్ట్‌లో అమ్మకి వేసి చూసాం కదా మేము నల్లలు. ఈ నల్లలనమాట. అండ్ బ్యాంగిల్స్ అమ్మని 4 బ్యాంగిల్స్ తీసుకోమన్నాను ఫ్రెండ్స్. నాకు 4 వద్దు, 2 బెంగాలీ గాజులు కావాలి అనింది. సో ఈ 2 పక్కన సెలెక్ట్ చేసి పెట్టుకుంది. ఇంకా ఏవో చిన్న చిన్న ఉంగరాలు కానీ అండ్ ఇంటికి చెవులకు పెట్టుకునేది కానీ అండ్ సరుడు కానీ చైన్, మేము అబ్బాయికి చైను బ్రేస్ చేయించాం ఫ్రెండ్స్. ఒక చైన్ ఒక బ్రేస్ చేయించాం. బ్రేస్ మీన్స్ కడియం తీసుకున్నాం అంట. ఆ కడియమే 30 గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ అసలుకి. చూడండి ఇవేవో చిన్న చిన్న బుట్టలు తీసుకుంది. మా సిస్టర్ నల్లలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఇదిగోండి. ఇదేమో సరుడు చైన్ అనమాట. సరుడు అంటే తాలిబొట్టు చైను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక చైన్ మోడల్ చూపిస్తాము. ఈ చైన్ ఏమో మేము అబ్బాయికి చేయించిన చైన్ అనమాట. ఈ మోడల్లో చేయించాం అబ్బాయికి. ఇది అరౌండ్ ఒక 15 గ్రామ్స్ ఏమో ఉంది ఫ్రెండ్. సరుడు అయితే ఒక 25 గ్రామ్స్ ఉంది. నల్లలు షార్ట్ నల్లలు ఇదిగోండి ఇదే షార్ట్‌గా తీసుకున్నాము. ఇదైతే ఒక 10-12 గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ అంతే. ఒక 25 గ్రామ్స్‌లో సరుడు వచ్చేసింది. ఒక 10 గ్రామ్స్‌లో నల్లలు వచ్చేసింది. అండ్ చౌకరు, హారం కూడా అలా ఉన్నాయి కదా! అవి కూడా చాలా లైట్ వెయిట్‌లోనే వచ్చాయి ఫ్రెండ్స్. లైట్ వెయిట్‌లోనే వచ్చాయి. డిజైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. బ్యాంగిల్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్ వెయిట్. ఇక్కడ చూసారా మా నాన్న ఎలా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడో. ఎందుకంటే తెలుసా ఫ్రెండ్స్, అసలకి గోల్డ్ షాప్‌లో ఉన్న గోల్డ్ మొత్తం అలంకరించుకుంది ఫ్రెండ్స్ మా చెల్లి. అదిగో చూడండి. చూడండి అంతా చూస్తున్నాడు. అబ్బా! నా జన్మ ధన్యమైపోయింది నాన్న అసలకి. నాకు ఇంకా చాలు అని మొత్తం అలంకరించేసుకుని వడ్డానం కానీ ఏ టు జెడ్ అలంకరించేసుకుంది. నాన్న వడ్డానం కూడా చేయించుకుంటా అనింది. మా నాన్న అట్లాగే తల పట్టుకొని ఉన్నాడు. పాపం అయన్నీ అలంకరించుకునేసరికి చూడండి ఇటు చూపించమంటున్నారు. చూడండి ఫ్రెండ్ ఫైనల్‌గా అన్నీ పెట్టేసుకుంది. అదిగోండి ఫస్ట్‌లో నేను చూపించాను కదా! వడ్డానంకం హారం అనమాట. అది బావుందని నేను తీసి పక్కన పెడితే ఇది పెట్టుకొనుందనమాట. తాతయ్య నవ్వుతున్నారు అవన్నీ పెట్టుకొని చూసేసరికి బావుందమ్మా అని. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. వడ్డానము అనేది మేము తీసుకోలేదు కానీ బ్యాంగిల్స్ కానీ, హారం కానీ, చౌకర్ కానీ, బుట్టలు కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాంటివే తీసుకున్నాం. బట్ ఫినిషింగ్ వేరుగా వచ్చింది. ఫైనల్‌గా కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేయించాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇలా వచ్చిందనమాట లుక్. అన్నీ అలంకరించుకొని ఇలా చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. ఇక నుంచైనా డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి దగ్గరగా లుక్ చూడండి ఎంత బావుందో. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.